హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గుప్త సామ్రాజ్యానికి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో మీకు సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియో చూస్తే మీకు 1 or 2 మార్క్స్ ఏ ఎగ్జామ్లో అయినా పక్కాగా వచ్చే విధంగా ఈ వీడియోలో సులభంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి ఏపీఎస్సీలో నిర్వహించే గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. గుప్త సామ్రాజ్యం సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనేది ఎక్కువ శాతం కవర్ కావడం జరుగుతుంది కాబట్టి మీకు సులభంగా అర్థమయ్యే విధంగా వంశవృక్షం కానీ రాజుల గురించి కానీ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా కాన్సెప్ట్ బేస్తో ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మన యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. న్యూ ఇయర్ సందర్భంగా భారీ ఆఫర్స్ అనేవి షార్ట్ ట్రిక్ కోర్స్లో పెట్టడం జరిగింది. ఇందులో మీకు టోటల్గా 140 పైగా టాపిక్లతో ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది రాబోయే ఏ ఎగ్జామ్కి అయినా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆఫర్స్ అనేవి ఎప్పుడు పెట్టని విధంగా భారీ ఆఫర్స్ అనేవి న్యూ ఇయర్ సందర్భంగా పెట్టడం జరిగింది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఎవరైనా నచ్చిన వారు ఉంటే అందులో ఫ్రీ కంటెంట్ చూసి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఇక మన టాపిక్లోకి వస్తే ఈ గుప్తులకు సంబంధించి మనకు గుప్తుల యొక్క వంశక్రమం చూసిన తర్వాత వాళ్ళ గురించి గొప్పతనాలు ఏ రాజు సంబంధించి ప్రాముఖ్యత అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా కోర్స్ ద్వారా. ఇక చూడండి, చిన్న కోడ్ చెప్తాను. ఈ కోడ్ ప్రకారం మీకు వీళ్ళు ఎవరెవరు వరుసగా వచ్చారు గుప్తుల యొక్క వరుస క్రమం ఈజీగా గుర్తుంటుంది. శ్రీ గౌరవ చంద్రశేఖర్ రావు గారు కట్టించిన సచివాలయంకు 100 మంది చూడడానికి వచ్చారు. అంతే కదా, గౌరవ చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు కట్టించిన సచివాలయంకు 100 మంది చూడడానికి వచ్చారు. చంద్రశేఖరరావు గారు దగ్గరుండి కట్టించిన సచివాలయం. ఈ సచివాలయం చూడడానికి 100 మంది వచ్చారు. ఇది చిన్న కోడ్. ఈ కోడ్ ద్వారా మనకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ కలర్తో పెట్టినవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే శ్రీ అంటే టోటల్గా మనకు 7 మెంబర్స్ వస్తారు. ఈ కలర్తో పెట్టిన ఇక్కడ పక్కన మీకు ఉన్నాయి చూడండి. శ్రీ అంటే శ్రీగుప్తుడు. నెక్స్ట్ గౌరవాలో గాతోటి స్టార్ట్ అవుతుంది, ఘటోత్కచుడు. మనకు స్టార్టింగ్ లెటర్ గుర్తొచ్చినా కూడా ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చే వీళ్ళందరూ ఈజీగా గుర్తుంటారు కానీ ఆర్డర్ వైజ్ అనేది గుర్తుండదు. అందుకే మీరు చూడండి, శ్రీ గౌరవ అంటే శ్రీగుప్తుడు. గౌరవాలో గాతోటి స్టార్ట్ అయ్యి ఘటోత్కచుడు. నెక్స్ట్ మనకు వచ్చేసి చంద్రశేఖర్ అంటే ఇక్కడ చంద్రగుప్త 1. చంద్రశేఖర్లో చంద్ర అంటే చంద్ర, గుప్తులు కాబట్టి గుప్తా 1, చంద్రగుప్త 1. చంద్రశేఖర్ అంటే చంద్రగుప్త 1. కట్టించిన సచివాలయంకు, ఇక్కడ సచివాలయంకు అనే దానిలోనే 3 రాజులు ఉంటారు. చి ఇక్కడ అంటే సముద్రగుప్తుడు, చాతోటి స్టార్ట్ అయ్యేది. చంద్రగుప్తుడు, ఇక్కడ సముద్రగుప్తుడు, చంద్రగుప్త. ఇక్కడ అంటే కుమారగుప్త అంటే. నెక్స్ట్ మనకు వచ్చేసి 100 మంది వచ్చారు. 100 అంటే స్కందగుప్తుడు. ఓకేనా, మనకి ఇక్కడనే 3 వచ్చారు చూడండి. సచివాలయం కూలని 3 వచ్చారు. అంటే సముద్రగుప్తుడు, చాతోటి స్టార్ట్ అయ్యేది. అంటే సచివాలయం చాతోటి స్టార్ట్ అయ్యేది చంద్రగుప్త 2. ఎందుకంటే ఇక్కడ మీకు చంద్రగుప్త 1 వచ్చింది. ఫస్ట్ చంద్రశేఖర్లో చంద్రగుప్త 1 వచ్చింది. నెక్స్ట్ అంటే మనకు ఇంకో అంటే చంద్రగుప్త 2. అంటే కుమారగుప్తుడు. 100 అంటే స్కంద రైమింగ్ వర్డ్స్, స్కందగుప్తుడు. ఇలా మీరు లింక్ చేసుకుంటే ఈ వంశక్రమంలో 7 ఈజీగా గుర్తుంటారు. ఓకేనా, వీళ్ళ గురించి మనకు బ్రీఫ్గా చూసుకుంటే నెక్స్ట్ మనకు వచ్చేసి గుప్త సామ్రాజ్యం సంబంధించి రాజులు వారి యొక్క ప్రాముఖ్యత చూద్దాం. ఈ తొందర మీకు కంప్లీట్ చేస్తాను, 10 మినిట్స్తో కంప్లీట్ చేస్తాను. చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ర్యాపిడ్ రివిజన్ ద్వారా మీకు 10 మినిట్స్లో ఈజీగా గుర్తున్న విధంగా చెప్తాను. మొదట మనకు శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్య స్థాపకుడు. స్టార్టింగ్ అతని కాబట్టి ఇక్కడ ఇతను స్థాపకుడు, గుప్త సామ్రాజ్య స్థాపకుడు. ఇతని ప్రాముఖ్యత. నెక్స్ట్ మనకు వచ్చేసి ఘటోత్కచుడు. శ్రీ గౌరవాలో గా అంటే ఘటోత్కచుడు అంటే ఈ ఘటోత్కచుడికి సంబంధించి ఇతని కుమారుడు చంద్రగుప్త 1. అంతే. నెక్స్ట్ మనకు వచ్చేసి చంద్రగుప్త 1. ఇతనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇతను నిజమైన గుప్త సామ్రాజ్య స్థాపకుడు. ఇతను గుప్త సామ్రాజ్య స్థాపకుడు. ఇతను నిజమైన గుప్త సామ్రాజ్య స్థాపకుడు. తేడా చూడండి, నిజమైన. ఇతను చంద్రగుప్త 1 సంబంధించి లిచ్చావి రాజకుమార్తె కుమారదేవిని వివాహమాడి నేపాల్ బీహార్ను కట్నంగా పొందాడు చంద్రగుప్త 1. ఇతనికి సంబంధించిన రెండో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇతను 2 రకాల బంగారు నాణాలు ముద్రించాడు. ఓకేనా, ఇవి మనకు చంద్రగుప్త 1 సంబంధించిన 3 ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సముద్రగుప్తునికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి చూడండి. ఇతను గుప్తరాజుల్లో అతి గొప్ప రాజు. ఎవరు గొప్పవాడు గుప్తరాజుల్లో అంటే సముద్రగుప్తునికి సంబంధించి గుప్తరాజులోనే అతి గొప్పవాడు. ఇతను గొప్ప సంగీతకారుడు కూడా. ఇతని సేనాని హరిసేనుడు అలహాబాద్ శాసనం వేయించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్ ఇది. హరిసేనుడు ఏ శాసనం వేయించాడు? అలహాబాద్ ప్రశస్తి. ఓకేనా. నెక్స్ట్ మన సముద్రగుప్తునికి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ట్రీ చూడండి, ఇక్కడ సముద్రగుప్తునికి 2 కుమారులు.
మొదటి పెద్ద కుమారుడు పేరు రామగుప్తుడు, రెండో కుమారుని పేరు రెండో చంద్రగుప్తుడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రామగుప్తుడు సముద్రగుప్తుడు ఇతడు మరణించిన తర్వాత పెద్ద కుమారుడు కాబట్టి రామగుప్తుడు అనే అతను పాలకుడు అవుతాడు. ఇతని భార్య ధృవాదేవి. ఇక్కడ చూడండి, ఇతని భార్య మీకు హిస్టరీలో ఇతని భార్య ధృవాదేవి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఉజ్జయిని రాజు అయిన శకరాజు మూడో రుద్రసింహుడు అని ఉంటాడు. ఈ మూడో రుద్రసింహుడు ఏం చేస్తాడు, ఈ రామగుప్తునితో పోరాడి యుద్ధం చేసి ఇతన్ని ఓడించి ఈ ధృవాదేవిని తీసుకెళ్ళిపోతాడు. ఇతను రుద్రసింహుడు ఈ రామగుప్తునితో పోరాడి యుద్ధం చేసి ఇతన్ని ఓడించి ఈ ధృవాదేవిని తీసుకుపోయి బంధించిన తర్వాత రామగుప్తుని సోదరుడు ఇక్కడ ఉన్నాడు కదా, మన హీరో రెండో చంద్రగుప్తుడు. ఇతను ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండో చంద్రగుప్తుడు ఏం చేస్తారంటే, అచ్చా అని చెప్పేసి ఈ మూడో రుద్రసింహుడు బంధించాడు కదా ధృవాదేవిని. ఈ మూడో రుద్రసింహుడిని యుద్ధం చేసి వధించి చంపేసిన తర్వాత ఈ ధృవాదేవిని అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఊరుకున్నాడా? ఆ తర్వాత అతని అన్న రామగుప్తుణ్ణి చంపేసి ధృవాదేవిని వివాహం ఆడతాడు. ఇదంతా జరిగిన వృత్తాంతం అంతా విశాఖదత్తుడు ఒక రచనలు రాస్తాడు. దేవి చంద్రగుప్తియం అనే రచనలు రాస్తాడు. దేవి చంద్రగుప్తియం. ఈ పేరు ఎట్లా వచ్చింది అసలు, దేవి చంద్రగుప్తియం అని? ఈ ధృవాదేవిలో దేవి తీసుకోండి, దేవి. ఇక్కడ చంద్రగుప్తుల్లో రెండో చంద్రగుప్తులు చంద్రగుప్త, దేవి చంద్రగుప్త. ఇక్కడ ఉంది పేరు, ఈ పేరే పెట్టింది. దేవి చంద్రగుప్తియం అనే రచనలో విశాఖదత్తుడు మొత్తం పేర్కొన్నాడు. ఇదంతా జరిగిన విషయం. ఇది మొత్తం మనకు సముద్రగుప్తుని సంబంధించి స్టోరీ. సముద్రగుప్తుని ఈ రెండో చంద్రగుప్తుడు చేసింది ఏంటి, రామగుప్తుని చంపడం, ధృవాదేవిని వివాహం ఆడడం, ఇదంతా దీనికి సంబంధించి చిన్న బ్రీఫ్ స్టోరీ. ఈ రెండో చంద్రగుప్తుని గురించి చూద్దాం ఇప్పుడు మనకు. ఈ రెండో చంద్రగుప్తుని సంబంధించి ఇతను గొప్పవాడని చెప్పాను కదా. ఎందుకు అంటే ఇతని కాలాన్ని ప్రాచీన భారతదేశ స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం అంటారు ఇతని కాలాన్నే. ఇతను ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇతను రాజధానిని ఉజ్జయినికి మార్చాడు. ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. కాళిదాసు, అమరసింహుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, వీళ్ళందరూ ఇతని ఆస్థానం వాళ్ళే. ఇతని కాలంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాహియాన్ చైనా యాత్రికుడు గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించాడు. పాహియాన్ సంబంధించి రచన ఏంటంటే పోకోవో అనే రచన. పాహియాన్ సంబంధించి రచన ఇంపార్టెంట్, పోకోవో అనే రచన. ఓకేనా? ఇది మనకు రెండో చంద్రగుప్తుని సంబంధించి. ఈ చంద్రగుప్తుడు ధృవాదేవిని వివాహం చేసుకున్నాడు కదా. ఈ చంద్రగుప్తుడు ధృవాదేవికి సంబంధించి పిల్లలు, ధృవాదేవికి సంబంధించి ఇద్దరు ఉంటారు. కుమారగుప్తుడు, ఇతని కుమారగుప్తుడు, కూతురు ప్రభావతి గుప్తా. ఓకేనా? ఆ ప్రభావతి గుప్తా వికటక రాజును రుద్రసేనటును మ్యారేజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి కుమారగుప్తుని వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే, ఇతను నలందా విశ్వవిద్యాలయాన్ని బీహార్లో ఏర్పాటు చేశారు. ఇతని కాలం నుంచే హూనుల దండయాత్ర ప్రారంభమైంది. హూనులు ఇక అంతరించిపోతున్న దగ్గరికి వస్తున్నది అన్నమాట. హూనుల దండయాత్ర ప్రారంభమైంది. నెక్స్ట్ మనకు వచ్చేసి బ్రీఫ్గా చూస్తే లాస్ట్ మనకు స్కందగుప్తుడు. ఇతని చివరి గుప్త పాలకుడు. ఇతని కాలంలో హూనుల దండయాత్ర అత్యధికమైంది. ఇతని తర్వాత పాలకులను మలిగుప్తులు అంటారు. ఇతని తర్వాత ఇద్దరు పాలకులు ఉంటారు. ఆ ఇద్దరు పాలకుల్లో ఒకరు భానుగుప్తుడు, లాస్ట్ చివరిగా నరసింహగుప్త అని ఉంటారు. అతను మలిగుప్తులో గొప్పవాడు. ఇక్కడ భానుగుప్తుని సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇతను మలిగుప్తుడు ఎరాన్ శాసనం వేయించాడు. ఇది ఎన్నోసార్లు బిట్టొచ్చింది ఎరాన్ శాసనం గురించి. ఎరాన్ శాసనంలో పేర్కొనబడింది ఏంటి, లేదంటే ఇలా క్వశ్చన్ అడుగుతాడు, సతీ సహగమనం గురించి పేర్కొనబడిన శాసనం ఏంటి అని కింద ఆప్షన్స్లో 4 ఇస్తాడు. ఎరాన్ శాసనం చాలాసార్లు రిపీట్ అయిన బిట్టు. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ఎరాన్ శాసనం. మరి ఎరాన్ శాసనం ఎవరు వేయించారని గుర్తుపెట్టుకోవాలి కదా. దానికి ఒక చిన్న కోడ్ చూద్దాం. మన కోడ్ వచ్చేసి, సూర్యుడు ఎర్రగా మండుతున్న సూర్యుడు అని అంటాం. సూర్యుని పేరే బాణుడు అన్న సూర్యుడు అన్న ఒకటే. ఎర్రగా మండుతున్న బాణుడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎర్రగా అంటే ఎరాన్, మండుతున్న బాణుడు అంటే సూర్యుడు, భానుగుప్తుడు అన్న బాణుడు అన్న సూర్యుడు ఎర్రగా మండుతున్నాడు కాబట్టి ఎర్రగా అంటే ఎరాన్. ఓకేనా? ఇక మనకు గుర్తుండిపోతుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మీరు లింక్ చేసుకొని చదవాలి. దీంట్లో ఇంకా మీకు రచనలు ఉంటాయి.
వీళ్ళ కాలంలో స్వర్ణయుగం అని చెప్పాను కదా. దీనిలో కామాంధుడు వస్తాడు, నీతి శాస్త్రము, శూద్రకుడు ముచ్చకటిక, వాత్సాయనుడు కామసూత్ర, ఇలా పాహియాన్ పోకోవో పుస్తక రచయిత, ఇలా రచనలు కొన్ని ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ గుప్తులకు సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనేవి ఎక్కువ శాతం అడగడం జరుగుతుంది. అందుకోసం మీకు ఈజీగా గుర్తుండే విధంగా చెప్పడం జరిగింది. కాళిదాస రచనలు ఉంటాయి. వరాహమిహిరుడు, బృహత్ సంహిత, బృహత్ జాతక, లఘు జాతక, పంచసిద్ధాంతిక, అమరసింహుడు, అమరకోశం, కాళిదాస అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, మేఘదూతం, ఋతుసంహారం, కుమార సంభవం, మాలవికాగ్నిమిత్రం, ఇవన్నీ కాళిదాస రచనలు. ఇలా ఈ రచనలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ బ్రీఫ్ స్టోరీ తోటి మీకు వరుస క్రమం కానీ వీళ్ళలో ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ ఎరాన్ శాసనం కానీ, ఈ సముద్రగుప్తునికి సంబంధించి స్టోరీ కానీ, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తేనే మనం మిగతా అసలు దేవి చంద్రగుప్తియం పేరు ఎలా వచ్చింది? విశాఖదత్తుడు రాసిన దేవి చంద్రగుప్తియం పేరు ఇంతకుముందు చెప్పాను కదా. ధ్రువాదేవిని చంద్రగుప్త వివాహం చేసుకున్నాడు కాబట్టి దేవి చంద్రగుప్తం అని రచించాడు విశాఖదత్తుడు. ఇలా మనకు ప్రతి ఒక్కటి లింక్ చేసుకొని చదువుకుంటే ప్రతి ఒక్కటి ఎప్పటికి గుర్తుంటాయి, మర్చిపోరు. ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ ట్రిక్ కోర్సులో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ గాంధీ యుగం సంబంధించింది కానీ ప్రతి ఒక్క గుర్తుండని మీకు సందులు, ఏ సంధితో ఏ ఒప్పందాలతో యుద్ధాలు ముగిశాయి అలాంటి వీడియోస్ కానీ చాలా ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి సింధు నాగరికత అన్ని టాపిక్స్ మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కూడా వీడియోస్ అనేది షార్ట్ ట్రిక్ కోర్సులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కూడా ఈజీగా గుర్తుండేదా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు రాబోయే ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్సు తీసుకుని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్లో షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ పెట్టడం జరుగుతుంది. అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు ఫ్రీ కంటెంట్ ఉంది. ఫ్రీ కంటెంట్ చూశాక ఎవరు నచ్చిన వాళ్ళు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.